చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయగలరు. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ కోచ్ మల్లయ్య. రియల్ ఎస్టేట్ రంగంలో మీరు లీడర్గా ఉన్నారా? లీడర్కి కావాల్సిన లక్షణాలు ఏమి ఉండాలి అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తే తప్పకుండా లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు స్టడీ చేస్తూనే ఉండాలి. మనం చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు స్టడీ చేస్తున్న వాళ్ళు ఇక నుంచి స్టడీ చేస్తూనే ఉండాలి. నిత్య నూతన విద్యార్థిగా ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే లీడర్గా రాణించడానికి 100% ఆస్కారం ఉంది. నువ్వు ఎంత నేర్చుకునే దాని మీద ధ్యాస పెడితే అంత నాలెడ్జి, అన్ని స్కిల్స్ మనకు వస్తాయి. మన దగ్గర నాలెడ్జ్ ఉండి మన దగ్గర స్కిల్స్ ఉంటే తప్పకుండా కస్టమర్లు మనం చెప్పిన ప్రకారంగా వింటారు, మన అసోసియేట్స్ చెప్పినట్టుగా వింటారు. మన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే ఉండాలి. ఎవరో ఏదో నెగిటివ్ మాట్లాడేది మాత్రాన మనము నెగిటివ్ థింకింగ్ పోవచ్చు. బీయింగ్ యాజ్ ఎ లీడర్గా నీవు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే నీ సమూహం నిన్ను వెంబడించుంటావు. నీ మాటలు ఎఫెక్టివ్గా ఉండాలి. నీ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఒక లీడర్గా మార్కెట్లో రాణించగలుగుతావు. ఈ జర్నీలో సమ్ డిఫికల్టీస్ అనేది ఉంటాయి. ఆ డిఫికల్టీస్ని మన యొక్క స్కిల్స్ ద్వారా, మన యొక్క నాలెడ్జ్ ద్వారా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం అట్లాంటి టైంలో ఒక డేర్గా ఉండి కస్టమర్కి నచ్చ చెప్పాలి, అసోసియేట్కి బాసటగా నిలవాలి. ఎప్పుడు చూసినా ఎనర్జెటిక్గా ఉండాలి. లీడర్ అనే వ్యక్తి ఎంత ఎనర్జెటిక్గా ఉంటే ఆ టీము, ఆ సమూహము ఎంత బ్రహ్మాండంగా ముందుకు. ఒక లీడర్గా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకసారి బిజినెస్ తక్కువ అవుతుంది, ఒకసారి బిజినెస్ ఎక్కువ అవుతుంది. బిజినెస్ తక్కువైనప్పుడు నర్వస్ అవ్వద్దు, బిజినెస్ ఎక్కువైనప్పుడు పొంగిపోకూడదు. అది ఒక లీడర్కు ఉండాల్సిన గొప్ప లక్షణం. ఈ లక్షణాలని మీరు పులికి పుచ్చుకుంటే ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక అద్భుతమైన లీడర్గా ఎదగడానికి 100% ఆస్కారం ఉంది. సో ఇట్లాంటి రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ మీద అసోసియేట్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, మేము ట్రైనింగ్స్ ఏర్పాటు చేసుకుంటాము. ఒక గొప్ప కస్టమర్స్ సమూహాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఒక ఎక్కువ మంది అసోసియేట్స్ని రిక్రూట్మెంట్ చేసుకొని మీకు శిక్షణా తరగతులు కావాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.